జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు ఎవరివై ఉన్నావు? మృతుడివై ఉన్నావు. ఎందుకు నువ్వు మృతుడివయ్యావు అని అంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట నాకు సంపూర్ణమైనవిగా నాకేం చేయలేదు, కనబడలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, ముందున్న సంఘాల్లో అంతా బాగానే ఉంది కానీ 1-2 తప్పులు ఉన్నాయి. సార్దీ సంఘం దగ్గరకు వచ్చేసరికి సగం ఉంది, సగం బాగానే ఉంది, సగం మాత్రం చెడిపోయింది. ఏమండి, భక్తి జీవితం ఎప్పుడూ కూడా సగంలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని సంపూర్ణమైన భక్తి చేయడానికి పిలిచాడు కానీ, చెప్పండి, ఏ భక్తి చేయడానికి పిలవలేదు? గట్టిగా చెప్పండి, ఏ భక్తి చేయడానికి పిలవలేదు? ఒక అడుక్కునేవాడు నీళ్ళు అడిగినా వాడికి గ్లాస్ నిండా నీళ్ళు ఇవ్వకుండా సగం నువ్వు తాగేసి ఇచ్చావనుకో, అడుక్కునేవాడు కూడా ఏం చేయడండి, చిచ్చి అంటాడు. హల్లెలూయా. అలాంటిది పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వచ్చి సగం ఏమో లోకానికి ఇచ్చి, సగం లోకానికి అంకితం చేసి, లోకంలో జీవించి, లోకంలో పడి, లోకంలో తిరిగి సగం జీవితం దేవునికి ఇస్తానంటే దేవుడు అంటాడు, జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వెవరో తెలుసా? మృతుడివే. హల్లెలూయా.